ఇక్కడనే ఉండునట్లుగా నేను వానిని తీసుకొని వద్దునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకై ఉండెను. ఈ ఇవ్వబడినటువంటి ఈ మాటను నెరవేర్చటం చాలా కష్టం. మొక్కుబడి చేసుకుంటే నువ్వు చెల్లించాలి. అర్థమైందండి? మన మొక్కుబడులన్నీ గాలి మాటలు. ఏమండి? గాలి మాటలు. బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఏమి నిబంధన చేసుకున్నారు? ఏమండి? బాప్తిస్మం తీసుకునేటప్పుడు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం, ఇక నేను బ్రతికితే ఆయన కోసమే బ్రతుకుతా, చచ్చిపోయినా నేను ఆయన కోసమే చనిపోతా. ఇదే కదా నువ్వు చేసుకున్న మొక్కుబడి? ఇదే కదా దేవుడి దగ్గర నువ్వు చేసుకున్న నిబంధన? మరి ఎలా బ్రతుకుతున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? ఆ మాట ఏమైపోయింది? ఆ మాట నీకు గుర్తుందా? లేదు. ఇప్పుడు హన్న తనకు పిల్లవాడు పుడితే ఆ పుట్టినటువంటి పిల్లవాడిని నేను మళ్ళీ దేవుడికి ఇచ్చేస్తానంది. ఎల్కానా మొక్కుబడి చెల్లించడానికి వెళుతూ, నువ్వు మొక్కుబడి మొక్కుకున్నావు కదా, మరి వచ్చేసేస్తావా అని అడిగితే అప్పుడు ఆవిడ ఏమంటుంది తెలుసా? బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను. ఎందుకంటే ఒకసారి నేను నా బిడ్డను తీసుకొని యెహోవా సన్నిధి కంటూ వస్తే మళ్ళీ వాడు వెనక్కి తిరిగి రాకూడదు. ఎందుకో తెలుసా? నేను మొక్కుబడి చేసుకున్నాను. అది మొక్కుబడికున్న శక్తి. ఏమండి? అంటే అంత బలంగా నీ భక్తి ఉండాలి, అంత బలంగా నీ ఆత్మస్థైర్యం ఉండాలి. ఒక మొక్కుబడిని చెల్లించడానికి ఆత్మ చాలా బలంగా ఉండాలి. ఏమండి? ఒక మొక్కుబడిని నువ్వు చెల్లించడానికి ఆత్మపరమైన మానసిక పరమైన ఒక బలమైన నిబద్ధత నీకుంటేనే నువ్వు ఆ మొక్కుబడిని చెల్లిస్తావు. అందుకే ఇప్పుడు నాకు మనం సామెత గ్రంథంలో చదువుకున్నాం కదా, వివేచించక ప్రతిష్ఠించేవాడు. ఏమన్నాడండి? వివేచించక ప్రతిష్ఠించేవాడు. సామెతల గ్రంథం చదవమ్మా. వివేచించక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకొనిన తర్వాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. అంటే మొక్కుకున్న తర్వాత ఏం చేయకూడదట? ఏమండి? మొక్కుకున్న తర్వాత ఏం చేయకూడదు? విచారించకూడదు. మొక్కుకునేటప్పుడే ఆలోచించాలి. ఇప్పటి సంగతి మాట్లాడట్లా, ఈ విషయం జరిగినప్పటి సంగతి మాట్లాడుతున్నాను, ఇది జరుగుతున్నప్పటి సంగతి మాట్లాడుతున్నాను, ఇది జరిగినప్పటి సంగతి. ఇప్పుడు హన్నా ఉంది, తన మొక్కుబడిని చెల్లించింది. ఏమండి? తన మొక్కుబడిని చెల్లించినందుకు ఆమెకి ఏం జరిగిందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. ఏమండి? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారు ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి. ఇప్పుడు ఇక్కడ యెహోవా దేవుడు హన్నాను దర్శించాడు. అంతేనండి? అర్థమైందా? యెహోవా దేవుడు హన్నాను ఏం చేశాడు? దర్శించాడు. అదే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. మొక్కుకున్న తర్వాత వారు ఉదయమందు యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అచ్చట ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనగా, అక్కడ హన్నాను ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. ఏది? మొక్కుబడి చేసుకున్నప్పుడు. ఇక్కడ హన్నాను దర్శింపగా, ఏమండి? అక్కడనేమో జ్ఞాపకం చేసుకున్నప్పుడు సమూయేలు పుట్టాడు, హన్నాను దర్శింపినప్పుడు పిల్లలు పుట్టారు. మీకు అర్థమైందా? అంటే టోటల్గా మనకేం అర్థం కావాలి? ఒక మొక్కుబడి మనం దేవుడి దగ్గర ఒకవేళ అనుకుంటే దానిని ఖచ్చితంగా చెల్లించి తీరాలి. నేను ఇప్పటి సంగతి మాట్లాడలేదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎంట్రుకలు ఇస్తాం, మొక్కుకున్నాను, ఇప్పుడు పనికిరావు.
ఇప్పుడు సంగతి కాదు. పౌలు గారు వెళ్ళి మొక్కుబడి చెల్లించుకున్నాడు, పౌలు గారు కేంక్రేయకి వెళ్ళాడు, మొక్కుబడి చెల్లించుకున్నాడు. క్రాస్ కనెక్షన్స్ చేయకూడదు. అర్థమైందండి? పౌలు గారు మొక్కుబడి చెల్లించుకోవడం అనేటువంటి దాని వెనకాల ధర్మశాస్త్రం ఉంది. ఆయన యూదుల మధ్యలో ఉన్నాడు. యూదులు అప్పటికి ఇంకా తొలి దినాలలో వాళ్ళు ఇంకంత బలంగా బయటికి రాలా. అందుకనే వాళ్ళను దేవుని వైపుకు తిప్పడానికి, వాళ్ళను విశ్వాసం వైపుకు తిప్పడానికి, ఈయన ధర్మశాస్త్రమును పాటిస్తున్నట్టుగా వాళ్ళకు తెలియజేయడానికి ఆయన వెళ్ళి తన తల వెంట్రుకలను కేంక్రియలో ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. దాన్ని ఆధారం చేసుకొని మేము కూడా వెళ్ళి తల వెంట్రుకలు ఇస్తాం. ఏమంటే ఈ రోజున అన్ని పుణ్యక్షేత్రాలను చేసేసారు. అవునా? అసలు దేవుడు ఏం చెప్తున్నాడు? అసలు భూమి మీద పరిశుద్ధమైన స్థలాలంటూ ఏం లేవు. పరిశుద్ధమైన స్థలాలంటూ ఏదైనా ఉందా అంటే అది నీ హృదయమే. ఏమండి? ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సమరయ స్త్రీతో ఆయన అదే చెప్పాడు. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారితో, అయ్యా ఒక కాలం వస్తుంది అంటే మీరు యెరూషలేములో కానీ ఈ పర్వతం మీద కానీ మీరు దేవుణ్ణి ఆరాధిస్తారు కదా అని ఆమె అంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడు? అమ్మ, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు మీరు పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం ఈ రోజున? మనం కూడా కొన్నిటిని క్షేత్రాలుగా మనం ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మనం మొక్కుబడులు తీర్చుకొని మనం వచ్చేస్తూ ఉన్నాం. ఇది విశ్వాసానికి వ్యతిరేకమైంది. మీకు అర్థమైందా? ఇది ఎప్పటికీ చేయకూడదు. అంటే మళ్ళీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే, మనం విశ్వాసాన్ని వదిలిపెట్టి, క్రీస్తుని వదిలిపెట్టి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం. ఏమండి? మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం. అది యాక్సెప్టబిలిటీ కాదు. అది మనం విశ్వాసము కానిది ఏదో అది పాపం అంటాడు పౌలు గారు. విశ్వాసము కానిది ఏదో అది పాపం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామంటే పాపం చేస్తూ ఉన్నామని అర్థం. అందులో ఎట్లాంటి సందేహం లేదు. పాత నిబంధన కాలంలో ఈ మొక్కుబళ్లకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఈ ధర్మశాస్త్రానుసారమైనటువంటి ఆచరణలను ఆయన ఆచరించమన్నాడు. ఏమండి? మన దాంట్లో మన విశ్వాసులలో కూడా పిల్లలు పుట్టగానే పిల్లవాడిని ఫలానా ప్రాంతానికి తీసుకొస్తాం, అక్కడ 3 కత్తెరలు లేపిస్తాం, లేదా అక్కడ తలనీలాలు ఇస్తానని నేను మొక్కుకున్నాను అని చెప్తారు. పిల్లవాడిని ఇస్తానని మొక్కుకో, తలనీలాలు ఎందుకు? ఏమండి? నా పిల్లవాడిని నేను దేవుడి పనికి ఇచ్చేస్తా, అది మొక్కుకోరాదు. ఆ మొక్కుబడి చేసుకో. అది వద్దు. తలనీలాలు అయితే మళ్ళీ పెరుగుతాయి. అంతేనా? అదే పిల్లవాడిని ఇవ్వాలంటే అస్సలు సమస్య లేదు. ఎందుకు ఈ మొక్కుబళ్ళు, పనికిరాని మొక్కుబళ్ళు ఇవన్నీ? అంటే ఈ మొక్కుబళ్ళల్లో కూడా మళ్ళీ ఏముంటుంది? మన స్వార్థం ఉంటుంది. అది మనకి నష్టము జరగనంత వరకే మనం మొక్కుబడి చెల్లించుకుంటాం. అర్థమైందండి? అది మనకి నష్టం జరగనంత వరకే ఆ మొక్కుబడి. అది మనకు నష్టం జరిగిద్ది అనుకుంటే ఏదో ఆవేశంలో అన్న ఆయనకు తెలుసులే అంటారు. అవునా? ఏదో ఆ సమయంలో బాధ తట్టుకోలేక నేను ఆ మాట అన్నా, ఆయనకు తెలుసులే, ఆయన క్షమించేస్తాడులే. పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. అసలు మొక్కుకోవద్దు. ఒకవేళ నువ్వు మొక్కుకున్నావంటే దాన్ని చెల్లించి తీరాలి. మీకు అర్థమైందా? వివేచించి ప్రతిష్ఠించాలి. అర్థమైందండి? వివేచించి మొక్కుకోవాలి. వివేచించకుండా నువ్వు మొక్కుకున్నా ప్రతిష్ఠించినా అది దేవుడి దగ్గర పాపమైద్ది. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం ఏమండి? ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనపడతాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక వ్యక్తి యెఫ్తా అని ఒక వ్యక్తి మనకి కనపడుతూ ఉంటాడు. చూద్దాం ఒక్కసారి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల అతడు
అంటే ఇప్పుడు గిలాద్ అనేటువంటి గిలాదు యెఫ్తాను కన్నాడు. ఏమండి, యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేషకుమారుడు. పరాక్రమము గల బలాఢ్యుడే కానీ వేషకుమారుడు. దానితో అతన్ని అక్కడి నుంచి ఎలగొట్టేశారు. అతడు పోయి టోపు దేశంలో కిరాయము అంటే జనాంగం మధ్యలో ఆయన పెరిగాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలకు ఆయనతో పనిపడింది. మళ్ళీ ఇప్పుడు ఈ జనాంగం అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు, యెఫ్తా గారి దగ్గరికి వెళ్ళారు. యెఫ్తా గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఒక్కసారి. ఏమండి, యెఫ్తా గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత 4వ వచనం చదువమ్మా. 4వ వచనం. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి, అప్పుడేమో వద్దన్నారు, ఇప్పుడు వీళ్ళకి అవసరమైంది కాబట్టి వీళ్ళు మళ్ళీ నువ్వు మా దగ్గరకి రా అంటున్నారు. అన్నప్పుడు 27వ వచనం చదువమ్మా. 11వ అధ్యాయం 27వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 11:27. నేను నీ ఎడల తప్పు చేయలేదు కానీ న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీయులకును న్యాయము తీర్చునుగాక. యెఫ్తా తనతో చెప్పినటువంటి మాటను ఒప్పుకొనలేదు. ఇప్పుడు 30వ వచనం చదవమ్మా. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను, ఎట్లనగా అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. చాలమ్మా. అంటే ఇప్పుడు నేను అమ్మోనీయులతో యుద్ధం చేయాలి. ఒకవేళ నువ్వు నాకు అమ్మోనీయుల మీద నువ్వు విజయాన్ని నాకు ఇస్తే నేనేం చేస్తానంటే, ఏదైతే నేను యుద్ధం చేసి నేను గెలిచిన తర్వాత నేను ఇంటికి వెళ్తాను కదా, ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంటిలో నుంచి ఏదైతే మొట్టమొదటిగా నన్ను ఎదుర్కోవడానికి వస్తుందో అది నేను నీకు చెల్లించేస్తాను, నీకు ప్రతిష్ఠితమవుతుంది అనేటువంటి మాటను ఆయన చెప్పాడండి. ఏమండి, ఇది వివేచించి చేసినట్ట లేకపోతే ఏదో కావాలని చేసినట్ట? ఆలోచన ఉండి చేసినట్ట, ఆలోచన లేక చేసినట్ట? ఆలోచన ఉందా? ఒకవేళ తన కూతురే బయటకు వస్తుంది అనుకుంటే ఆ మొక్కుబడి చెల్లించాడా? ఏమండి, తన కూతురే బయటకు వస్తుందని ఒకవేళ ఆయనకి తెలిసిందనుకోండి, ఆయన మొక్కుబడిగా ఆ మాట అనేవాడా? ఖచ్చితంగా అనేవాడు కాదు. అందుకే వివేచించక మొక్కుబడి చేయొద్దు. అంటే నువ్వు ఒక మాట అనేటప్పుడే అది ఏం జరుగుతుంది అనేటువంటి దాని ఆలోచనను నువ్వు చెయ్యాలి. దాని అర్థం ఆ మాట నువ్వు ఇచ్చేటప్పుడే ఈ మాటలో నుంచి ఒకవేళ నేను తప్పిపోతే ఇది దేవుడి దగ్గర దోషమవుతుందా అని ఆలోచించాలి. అసలు ఎందుకు ఇతడు తొందరపడి ఆ మొక్కుబడి చేసుకున్నాడు? ఏమండి, అంటే దేవుడు మొక్కుబడి చేసుకుంటేనే ఏమైనా అమ్మోనీయుల మీద ఇతనికి విజయాన్ని ఇస్తాడా? అసలు మనం మొక్కుబడి ఎందుకు చేసుకుంటామంటే దేవుడిని మనం ఫిక్స్ చేస్తాం, అది ఫిక్స్ చేస్తున్నట్టు. అంటే నేను ఇది చేస్తాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా నాకు ఇది చెయ్యాలి. ఏమండి, అంటే దేవుడు ఖచ్చితంగా మనకు చెయ్యాల్సిన ఒక తప్పనిసరి పరిస్థితుల్లోకి దేవుడిని నెట్టేయడం ఈ మొక్కుబడి చెల్లించుకోవడం అనేది, మొక్కుబడి చేయటం అనేటువంటిది. మనం కూడా అంతే కదా. నేను పిల్లలైతే చదువుకునేటప్పుడు పాస్ అయ్యాను అనుకో, నేను పాస్ అయితే 40 రోజులు ఉపవాసం ఉంటా, 20 రోజులు ఉపవాసం ఉంటా, 15 రోజులు ఉపవాసం ఉంటా. మధ్యలో హెల్త్ పాడైందనుకో ఉపవాసం ఉండదు. దేవుడి దగ్గరకు వచ్చి మళ్ళీ మనం ఏదో చెప్పుకుంటాం. ఎందుకు ఇది? ఏమంటే ఎక్కడ నేర్చుకుంటున్నారు? అంటే దేవుడు ఇలా చేస్తే తప్ప దేవుడు నీ పట్ల ఒక ఆలోచన, దేవుడు నీకు మేలు చేయడం నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అసలు? అంటే నీ ఆలోచన విధానంలోనే తప్పు ఉంది. ఇక్కడ యెఫ్తా ఆలోచన విధానమే తప్పు. యెఫ్తా ఎలాగైనా సరే అమ్మోనీయుల మీద గెలవాలి, రాజుగా ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతిగా ఉండాలి. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దాం అనుకోలేదు. అందుకని ఆయన ఏం చేశాడు? చాలా బలమైన మొక్కుబడి చేసుకున్నాడు. అంటే ఆయన దాని వెల తన కూతురు జీవితం అని ఆయనకు తెలీదు. ఆయన అనుకోలే, ఆయన మొక్కుబడి వెల తన కూతురు జీవితం అన్న విషయాన్ని ఆయన గ్రహించలేకపోయాడు.
ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. అందుకనే వివేచించకుండా, ఆలోచించకుండా తొందరపడి ఒక మొక్కుబడి చేసేసుకున్నాడు. ఏమండి? చదువమ్మా, చదువు. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించను కనుక అయిపోయింది. దేవుడు వాళ్ళని అప్పగించాడు, అయిపోయింది. 34వ వచనం. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె కాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు. అంటే ఒక్కతే ఒక్క కుమార్తె. అమ్మోనీయుల మీద యుద్ధం చేశాడు దేవుడు, అమ్మోనీయుల మీద విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలినా? ఇంటిలో నుండి ఏదైతే వస్తుందో అది ఆయన దేవుడికి ప్రతిష్ఠించాలి. ఎవరు వచ్చారు? ఆయన కూతురు వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చేయాలినా? ఆయన కూతురును దేవుడి దగ్గర ప్రతిష్ఠించాలి. అర్థమైందండి? అంటే ఇప్పుడు ఆయన మొక్కుబడి చెల్లించటం అనేటువంటిది ఎవరి మీద ఆధారపడి ఉంది? ఇప్పుడు ఆయన కూతురు యాక్సెప్ట్ చేయాలి, ఆయన కూతురు అంగీకరించాలి, అంతే కదా. నువ్వెవరివి మాట ఇచ్చి నువ్వెందుకు నాకు చెప్పకుండా నువ్వు మాట ఇస్తే నేనెందుకు నా జీవితాన్ని పోగొట్టుకోవాలని ఒకవేళ ఆ కూతురు అంటే నన్ను అడిగి చెప్పినవా? ఏమండి? నన్ను అడిగి నువ్వు మాట ఇచ్చావా? నువ్వు నన్ను అడిగి మాట ఇవ్వలేదు కదా. మరి అట్లాంటప్పుడు నేనెందుకు నీ మాట వినాలి అని ఒకవేళ ఆ కూతురు అంటే ఈయన మొక్కుబడి ఏం కావాలి? అర్థమైందా? అందుకే వివేచించకుండా మొక్కుబళ్ళు చేసుకోవద్దు. వివేచించకుండా, ఆలోచన లేకుండా చదువమ్మా. కాబట్టి ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను తల్లడింపచేయు వారిలో ఒకటివై ఉన్నావు. అర్థమైందండి? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల దానిని చెల్లించుటకు నువ్వు ఆలస్యం చేయొద్దు. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. మొక్కుకొని చెల్లించకుండా ఉండటం కంటే మొక్కుకోకుండా ఉండటమే మంచిది. తొందరపడకండి. మీకు అర్థమైందా? మొక్కుకోవడం అనేటువంటిది ఎంత సీరియస్ మ్యాటరో అర్థం చేసుకోండి. అందుకే దేవుడి ప్రభువు ఏమన్నాడంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. అర్థమైందా? నీ మీద ఎలాంటి ఒత్తిడి లేదు. నీ మీద ఎలాంటి ఒత్తిడి లేదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. నువ్వు ఇది చేస్తేనే నేను అది చేస్తా. నేనేమన్నా చెప్పానా నీకు? నువ్వే తొందరపడి ఒక మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్చకుండా ఉండటం కంటే నువ్వు అసలు మొక్కుకోకుండా ఉండటమే మంచిది. ఏమండి? నువ్వు అసలు మొక్కుకోకుండా ఉండటమే మంచిది. తొందరపడి మొక్కుకోవద్దు ప్రియులారా. మన శ్రమలు, మన బలహీనతలు మనల్ని అలాంటి ఒక బలహీనమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తాయి. ఏమండి? మనం వెళుతున్నటువంటి పరిస్థితులు, లేకపోతే మనం వెళుతున్నటువంటి బాధలు, మనం వెళుతున్నటువంటి దుఃఖం మనల్ని ఏం చేస్తుందంటే వివేచన జ్ఞానాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. ఆ వివేచన జ్ఞానాన్ని మనం కోల్పోయినప్పుడు మనము బలహీనమైన నిర్ణయాలు తీసుకుంటాం, బుద్ధిహీనమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఆ బుద్ధిహీనమైన నిర్ణయాలలో ఒకటే మొక్కుబడి చేసుకోవటం. యెఫ్తా అనేటువంటి వాడు తన మొక్కుబడి చేశాడు. ఆ మొక్కుబడి ఇప్పుడు ఎవరితో ముడిపెట్టబడింది? ఆయన కుమార్తెతో ముడిపెట్టబడింది. చెల్లిస్తారా అండి? ఆయనకి స్త్రీ కానీ, ఆయనకి ఇంకొక అబ్బాయి కానీ అమ్మాయి కానీ లేదు. ఈయన మొక్కుబడి చేసుకున్న విషయం
ఎవరికి తెలుసు? ఈయనకి దేవుడికే తెలుసు. ఇంకెవరికైనా తెలుసా? తెలుసుండే అవకాశం లేదు. ఈయనకి దేవుడికే తెలుసు. ఇప్పుడు చాలా సింపుల్గా యెఫ్తా గారు ఒక 10-15 గొర్రెలను దహన బలిగా అర్పించి నేను ఇదే మొక్కుకున్నాను, ఇదే నేను దేవుడికి చెల్లించేశానని చెప్పినా ఎవరు అడగరు. కానీ ఆయనకు దేవుడు అంటే భయం ఉంది. దేవుడంటే భయం ఉంది ప్రియులారా. అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా? ఏం మాట్లాడుతున్నాడు చూడండి తన కూతురుతోటి. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వినుదీయలేననగా. ఆయన ఏమన్నాడు? ఆయనకు స్త్రీ పురుషుడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ లేదు అన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఏమన్నాడు? ఆమెతోటి ఏమంటున్నాడు ఆయన చూడండి ఒక్కసారి. కాబట్టి అతడు ఆమెను చూచి 35వ వచనం, తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, బహుగా నీవు నన్ను కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపు చేయు వారిలో ఒకతెవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక. నేను ఇప్పుడు మొక్కుబడి చేశాడు, మొక్కుబడిని ఖచ్చితంగా చెల్లించాలి. ఇష్టంగా నేను చెల్లించకపోయినా, నేను సంతోషంగా చెల్లించకపోయినా, నేను మాత్రం తప్పక ఆ మొక్కుబడిని చెల్లించాలి. కానీ ఈ మొక్కుబడిని చెల్లిస్తున్నప్పుడు యెఫ్తా గారు సంతోషంగా ఉన్నాడా, దుఃఖంతో ఉన్నాడా? దుఃఖంతో ఉన్నాడు. మొక్కుబడి సంతోషంగా చెల్లించాలి. చూడండి సమూయేలు మొదటి గ్రంథం ప్రియులారా, మొదటి అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 24వ వచనం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలునెత్తుకుని 3 కోడెలను, 9 పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు కోడెను వధించి పిల్లవాణిని ఏలి యొద్దకు తీసుకొచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన విని నాకు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కుకొనెను. ఎంత బాగుందండి వచనం. ఏమండి? అప్పుడు సమూయేలు వయసు ఎంత? పాలు మానవాడు అంతేనా? 6 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, అంతేనా? వెళ్ళగానే సమూయేలు గారిని ఏలీ దగ్గర దింపగానే, ఆ మందిరంలోకి తీసుకెళ్ళగానే, ఆ మాటలు చెప్పగానే సమూయేలు ఏం చేశాడు? అక్కడనే మ్రొక్కెను. అంటే ఆ తల్లి వాడికి చిన్నప్పటి నుంచి ఏం చెప్తూ వచ్చింది? నాయన నువ్వు నా దగ్గర ఉండవు, నువ్వు దేవుడి కోసం ప్రతిష్ఠించాను నిన్ను, నువ్వు ఖచ్చితంగా దేవుడి దగ్గరే తిరగాలి. ఎంత బలమైన హృదయం అండి అన్నది. ఏమండి, ఎంతమంది తల్లులు ఉన్నారు ప్రియులారా ఈరోజు? అంత బలమైన హృదయం కలిగిన తల్లులు ఎంతమంది ఉన్నారు? పిల్లలను దేవుడి కోసం ఇచ్చేసే తల్లులు ఉన్నారా? ఏమండి, పిల్లలను దేవుడి కోసం మందిరంలో వదిలిపెట్టే తల్లులు ఉన్నారా? లేరు. ఏదో పేరు పెడతారు, సమూయేలనో హన్నానో పేరు పెట్టి సంఘంలోకి వచ్చి అందరితోటి దేవుడే ఇచ్చాడని ఒక సాక్ష్యం చెప్పేసేసి చేతుల్లో వేసుకొని వెళ్ళిపోతారు. ఇది ఆ మొక్కుబడి చేసుకోవటం అంటే? ఇదేనా మొక్కుబడి చెల్లించడం అంటే? మొక్కుబడి చెల్లిస్తే హన్నా చెల్లించినట్టు చెల్లించాలి. ఏమండి, హన్నా ఎలా చెల్లించింది మొక్కుబడి? ఎక్కడైనా దుఃఖపడిందా? ఆమె ఆయనతో పాటుగా 9 పిండి వాటిని కూడా తీసుకొచ్చి వాటిని అర్పించి ఏలీ గారి దగ్గరికి వెళ్ళి, నేనే ఆ స్త్రీని, దేవుడు నాకు ఇచ్చాడు, నేను దేవుడికి ఈ పిల్లవాడిని
ప్రతిష్ఠిస్తున్నాను అనగానే ఏడ్చాడా సమూయేలు? నేనొస్తా ఇంటికి అని. ఏమండి, అర్థమైందా? నేనొస్తాను ఏడ్చాడా? లేదు. వెంటనే అక్కడ అతడు దేవునికి మృక్కాడు. ప్రియులారా, అది ఒక ఎత్తు అయితే అసలు హన్నా పాడిన పాట ఉంది చూసారా? ఎంత అద్భుతమైనటువంటి పాట అండి అది. కీర్తన, ఎంత గొప్ప కీర్తన ఆ తల్లి అక్కడ పాడిందో ఒక్కసారి అందులో ఉన్న మాటలు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగను. పిల్లవాడిని ఇచ్చి మాట్లాడుతుంది. ఏమండి, పిల్లవాడిని అక్కడిచ్చి దేవుని యొక్క శక్తిని కొనియాడుతుంది. ఇది మొక్కుబడి చెల్లించే విధానం. మీకు అర్థమైందా? ఇది మొక్కుబడి చెల్లించే విధానం. ఆమె ఏడ్చుకుంటూ పోవట్లేదు, పిల్లవాడు ఏడ్చుకుంటాడు అన్నట్లా. పిల్లవాడు అక్కడే మొక్కాడు. తర్వాత హన్నా అద్భుతంగా దేవుడి శక్తిని కొనియాడుతుంది. ఇలా ఉండాలండి మొక్కుబడి. కానీ యెఫ్తా ఏం చేశాడు? మొక్కుబడి చేశాడు, వివేచించకుండా ప్రతిష్ఠించేశాడు తన కూతుర్ని. ఇప్పుడు ఆ కూతురు ఎదురు రాగానే, ఆయనకి తెలియదు కూతురని, తన కూతురు ఎదురు రాగానే నీవు నన్ను తల్లడింపజేసే వారిలో ఒకటివైనావు, అయినా నేను యెహోవాకు మాట ఇచ్చాను కాబట్టి నేను దానిని వినదీయను. ఖచ్చితంగా నేను ఇవ్వాల్సిందే. సంతోషం ఏమి లేదు నాకు ఇచ్చేటప్పుడు. నేను తప్పక నా మొక్కుబడిని చెల్లిస్తున్నాను. నువ్వు ఒకవేళ మొక్కుకుంటే ఆ మొక్కుబడిని సంతోషంగా చెల్లిస్తున్నావా, తప్పక చెల్లిస్తున్నావా? ఏమండి, మన మొక్కుబడులను మనము తప్పక చెల్లిస్తున్నామా, సంతోషంతో చెల్లిస్తున్నామా? చెల్లిస్తున్నాం. కానీ ఆ చెల్లిస్తున్న మనం తప్పక చెల్లిస్తున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లిస్తున్నాం. సంతోషంగా హన్నా చెల్లించినట్టుగా మనం చెల్లించలేకపోతున్నాం. ప్రియులారా, ఇది దౌర్భాగ్యం. అందుకనే దేవుడు ఏమన్నాడు ప్రసంగి గ్రంథంలో? అసలు మీరు మొక్కుకోకుండా ఉండటమే మేలు. ఏమండి, అప్పుడు ఆ కూతురు ఏమంటుందో చూడండి. యెఫ్తా కూతురు ఏమంటుందో చూడండి. నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున మాకు చెయ్యి. ఏమన్నాడండి? నీవు మాట ఇచ్చి తప్పదు. నువ్వు దేవుడికి మాట ఇచ్చావా, వెనక్కి తగ్గదు. ఇప్పుడు ఇందులో మొక్కుబడి చెల్లిస్తానని చెప్పిన వ్యక్తి యొక్క విశ్వాసం గొప్పదా, తనకు తెలియకుండానే తాను ప్రతిష్ఠింపబడ్డా నువ్వు దేవుడికి మాట ఇచ్చావు కాబట్టి నేను ప్రతిష్ఠించుకుంటాను అని చెబుతున్నా ఈ కూతురు గొప్పదా? ఒకసారి ఆలోచించండి ప్రియులరా. అందరికి ఇట్లాంటి కూతురులు ఉండరు. తొందరపడి మాటలు ఇచ్చారు ఇంకా బుక్కున. అసలు నువ్వెవరు అంటారు, నువ్వు ఎట్లిచ్చినావు నాకు తెలియకుండా అంటారు. నాకు చాలా జీవితం ఉంది, ఏమండి, నా జీవితంలో చాలా సంతోషాలు ఉన్నాయి. అసలు ఎవడైనా దేవుడి దగ్గర ఇట్లాంటివి మొక్కుకుంటారా? ధనం ఇస్తానని మొక్కు, అంతేనా? నీదేదన్నా ఉంటే నువ్వు చేసుకుంటానని మొక్కుకో. నా జీవితాన్ని ఎందుకు నాశనం చేసావనేటువంటి పిల్లలు ఉన్నారు. యెఫ్తాలు లేరు, యెఫ్తా కూతుర్లు లేరు. మీకు అర్థమైందండి? హన్నాలు లేరు, సమూయేలులు లేరు. సంఘాల నిండా అననీయలు సప్పిరాలే. ఎవరున్నారండి సంఘాల నిండా? అననీయ సప్పీరా ఏం చేశారు? అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 1వ వచనం. ప్రియులరా, అననీయ అనే ఒక మనుష్యుడు తన భార్య అయిన సిప్పెరాతో ఏకమై పొలం అమ్మాడు. భార్య ఎరుకనేవాడు. అమ్మేటప్పుడు ఏమనుకున్నాడు? మొత్తం ఇచ్చేద్దామనుకున్నాడు. అమ్మిన తర్వాత ఏమైంది? కొంత దాచుకున్నాడు. ఎందుకు దాచుకున్నాడు? ఇప్పుడు ఈ మొక్కుబడి వీళ్ళు ఇద్దామనుకున్న విషయం ఎవరెవరికి తెలుసు?
ఆయనకి, ఆయన భార్యకి. సంఘానికైతే చెప్పలేదు. వాళ్ళిద్దరికే తెలుసు, అంతేగా. సంఘానికైతే చెప్పలేదు. కానీ అనుకునేటప్పుడు ఏమనుకున్నారు? ఇద్దరే కావచ్చు. అమ్మేసేసి తీసుకొచ్చి మొత్తం గల సంఘం పాదాల దగ్గర పెడదాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏం చేశారు? ధనం చేతిలో పోయేటప్పటికీ కొంత దాచుకున్నారు. అంటే ఏమనుకుని ఉన్నారు వీళ్ళు? మనం సంఘానికి ఇంకా చెప్పలేదు. కానీ ప్రియులారా, వాళ్ళు ఎప్పుడైతే తమ మనస్సులో అనుకున్నారో అప్పుడే అది దేవుడు విన్నాడు. అది వాళ్ళిద్దరి మధ్యలో కాదు, దానికి దేవుడు సాక్ష్యం. మీకు అర్థమైందా? అందుకే చెప్పాను, సంఘాలలో హన్నాలు లేరు, సమూయేలు లేరు, యెఫ్తాలు లేరు, యెఫ్తా కూతుర్లు లేరు. అంతా అననీయులు, సప్పిరాలే. అందరూ ఏకమై ఏమండి ఏం చేశారు? ఏకమై ఎవరిని మోసం చేస్తున్నారు? దేవుణ్ణి మోసం చేస్తున్నారు. మృక్కుబళ్ళు ఫేక్. నువ్వు మొక్కుకున్నావు, చెల్లించేటప్పుడు ఎలా చెల్లిస్తున్నావు నీ మొక్కుబడిని? ఏమండి నీ మొక్కుబడిని ఎలా చెల్లిస్తున్నావు? అసలు మొక్కుకోవడం అనే దాన్ని పక్కన పెట్టండి. లేదు, నీ బలహీనతతోటో ఇది చేస్తేనే దేవుడు చేస్తాడను నువ్వు మొక్కుకున్నావు. మరి మొక్కుకున్న దాని పట్ల నీ నిబద్ధత ఏంటి? మీకు అర్థమైందా? మొక్కుతున్న దాని పట్ల నీ నిబద్ధత ఏంటి? ఇప్పుడు నువ్వు మొక్కుకోవడం అనేటువంటిదే తప్పు. సరే, నువ్వు మొక్కుకున్నావు, మొక్కుకున్న తర్వాత దాని పట్ల నీ నిబద్ధత ఏంటి? నీ మాట ఎలా ఉంది? మలాకీ గ్రంథం చూడండి ఒక్కసారి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం ప్రియులరా. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు. ఏసావు యాకోబున కన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యెహోవా వాక్కు. ఏమండి చెప్తూ వచ్చాడు. చెబుతూ వచ్చి 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుడి గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడున్నాడు? దేవుడు అడుగుతున్నాడు, నాకు రావలసిన ఘనత ఏది అంటే అర్థం ఏంటి? మొట్టమొదట వీళ్ళు ఘనపరుస్తామని చెప్పారుగా, నువ్వే మా దేవుడు అని చెప్పారుగా, ఎర్ర సముద్రం రెండుగా చీలినప్పుడు పాటలు పాడుకుంటూ వచ్చారుగా, దేవుడు చేసినటువంటి కార్యాలన్నీ వీళ్ళకు తెలుసుగా. మలాకీ గ్రంథం దాకా వచ్చారంటే వీళ్ళకి చాలా విషయాలు తెలుసు. అంటే వీళ్ళు దేవుడిని ఘనపరుస్తామని మొక్కుకున్నారు. ఏమండి దేవుడిని ఘనపరచటం అంటే అర్థం ఏంటంటే, దేవుడిని ఘనపరచటం అంటే ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఘనపరుస్తానని చెప్పి మీరు ఘనపరచలేదు అంటున్నాడు. అప్పుడు వీళ్ళు ఏమో క్వశ్చన్ అడుగుతున్నారు, వీళ్ళొక ప్రశ్న అడుగుతున్నారు. ఏం ప్రశ్న అడుగుతున్నారు? చదువమ్మా. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరందరూ యెహోవా భోజనపు బలను నీచపరిచినందు చేతనే కదా గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? ఏమంటున్నాడండి? నువ్వు ఏదైతే ఇస్తానన్నావో అది ఇవ్వాలి. అది ఎలాంటిది ఇవ్వాలి? బెస్ట్ ఇవ్వాలి. నువ్వు మొక్కుకున్నావు, నాయన నేను నా పశువుల్లో నుంచి ఒకటి ఇస్తా అని మొక్కుకున్నావు. నువ్వు వచ్చి దేన్ని ఇవ్వాలి? ఒక గుడ్డిదాన్నో ఒక కుంటిదాన్నో కాదు తీసుకొచ్చి ఇవ్వాల్సింది దేవుడికి. నువ్వు మొక్కుకుంది ఎవరికి? దేవుడికి. ఎలాంటిది ఇవ్వాలి? శ్రేష్టమైనది ఇవ్వాలి. అవునా? ఈ రోజున మన జీవితంలో శ్రేష్టమైనది ఏంటి? మన జీవితంలో శ్రేష్టమైనది మన హృదయం. మన 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 జీవిత కాలంలో మనకు కొన్ని దశలు ఉన్నాయి. బాల్య దశ, కౌమార దశ, యవ్వన దశ, నడి వయసు దశ, వృద్ధాప్య దశ.
ఇందులో శ్రేష్టమైనది ఏది? యవ్వన దశ. ఒకవేళ మనం దేవుడికి ఇస్తే శ్రేష్టమైనది ఇవ్వాలంటే ఏ దశనివ్వాలి? యవ్వన దశనివ్వాలి. మనం ఎప్పుడు ఇస్తాం మన దేహాన్ని? వృద్ధాప్యంలో మన పనులన్నీ అయిపోయి ఏమండి అందరూ మనల్ని చీకొడితే, అప్పుడు మనం ఎక్కడా ఎవరికి పనికి రాకపోతే అప్పుడు దేవుడి దగ్గరకు వస్తాం. ఇది నువ్వు దేవుడిని అవమానపరచటమో దేవుడిని అపవిత్రపరచటమో కాదా? ఏమండి ఇది దేవుడిని ఘనపరచటం అయిద్దా? పిల్లలు ఆలోచించండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువు వారు తన యవ్వన కాలాన్ని దేవుడికి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు తన యవ్వన కాలంలో దేవుడికి ఇచ్చాడు. ప్రియులారా, మొక్కుకుంటే సొలొమోను గారు దేవాలయాన్ని ఎలా కట్టించాడు? ఎలాంటి వాటితో కట్టించాడు? ఎక్కడా రాజీ పడలేదు. ఎక్కడ తన కుమారుడు ఒకవేళ ఆయన ఆలయానికి మంచివి వాడడు అని దావీదు గారు ముందే అత్యంత శ్రేష్టమైనటువంటి వాటిని సిద్ధపరిచాడు. అర్థమైందండి? అత్యంత శ్రేష్టమైన వాటిని, మామూలు వాటిని కాదు. అంటే నేను కట్టేది దేవుని మందిరం, నేను కట్టేది దేవుడి మందిరం అంటే నేను శ్రేష్టమైన వాటిని దేవుడికి అనుగ్రహించాలి. పిల్లారా, ఈ రోజున మన మృక్కుబడులేంటి, మన ఆలోచనలేంటి, మన హృదయాలేంటి, మన తలంపులేంటి, మన క్రియలేంటి? ఈరోజు అనుకుంటాం ఇక నేను దేవుడి కోసం బ్రతుకుతాను, అదే నువ్వు మొక్కుకున్నట్టు. అందుకే నాకు చెప్పాను కదా, నీ మాట అవునంటే అవును, అదే మొక్కుబడి. నేను చేస్తా అంటే మొక్కుకున్నట్టే, ఇంకా నువ్వు మొక్కుబడి చేసుకున్నట్టే. నేను దేవుడి కోసం బ్రతుకుతా అని నువ్వు అన్నావంటే నువ్వేం చేసుకున్నావని అర్థం? మొక్కుబడి చేసుకున్నావని అర్థం. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుడి కోసం బ్రతకాల్సిందే. నేను మొక్కుబడి చేసుకోలేదుగా అంటే మొక్కుబడి చేసుకోలేదుగా అంటే అర్థం ఏంటి? నేను అనలేదుగా నా జీవితాన్ని ఇస్తానని. అందుకే కొత్త నిబంధనలో దేవుడు ఏం చెప్పాడు? నీ మాట అవునంటే అవును, కాదండి నువ్వు అవును అన్నావంటే నేను మొక్కుబడి చేసుకున్నట్టు. ఇక నువ్వు దానిలో నుంచి తొలగిపోయే అవకాశం లేదు. నువ్వు దానిలో నుంచి తొలగిపోవడానికి వీలు లేదు. ఈరోజు ప్రియులారా, మన మొక్కుబడులేంటి, మన ఆలోచనలేంటి, మన క్రియలేంటి, మన హృదయాలేంటి, మన తలంపులేంటి, ఎలాంటి జీవితాలను జీవిస్తూ ఉన్నాం? ఇప్పుడున్నటువంటి మాట రేపు ఉండదు. ఏమండి? ఇప్పుడున్నటువంటి ఆలోచన రేపు ఉండదు. ఈరోజు బలంగా ఉంటాం, బలంగా ఉండి ఏమనుకుంటాను తెలుసా? ఇక నా జీవితకాలం అంతా నేను దేవుడి కోసమే ఇచ్చేస్తా. నేను చాలామంది దగ్గర చాలా చోట్ల విన్నాను ఆ మాట. విన్నప్పుడు చాలా బాధపడతాను. అని వీళ్ళు తెలియక, వివేచించక వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు వివేచించలేకపోతున్నారు. ఈ మాట యొక్క కాన్సిక్వెన్స్ చాలా భయంకరంగా ఉంటుంది. ఏమంటే ఆ మాట యొక్క పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. నువ్వు ఒక మాట ఇచ్చావు దేవుడి దగ్గర, ఆ మాట మీద నిలబడాలి. ఏమండి? నువ్వు మొక్కుకున్నావు, నాయనా నేను దేవుడి కోసం బ్రతుకుతాను, నా జీవితాన్ని నేను నీ కోసం ఇచ్చేస్తాను. మొక్కుకున్నావు, మొక్కుకున్నప్పుడు నువ్వు మొక్కుకున్నట్టుగా బ్రతుకు. అంతేలే కానీ ప్రియులారా, మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆవేశంలోనో భావోద్వేగంలోనో ఈరోజు మంచిగా ఉంది, అంతా ఈరోజు మంచిగా ఉంది, మంచిగా ఉండగానే మనం ఏం చేస్తాము? అంత బాగుంది కాబట్టి ఇక నేను దేవుడి కోసమే బ్రతుకుతా. అవునా? ఇక నేను దేవుడి కోసమే బ్రతుకుతా. ఎక్కడ బ్రతుకుతున్నాను దేవుడి కోసం? మనం ఏం బ్రతుకుతున్నాను దేవుడి కోసం? మనం ఏమండి? మన మొక్కుబళ్ళు ఏమైనాయి? మన మొక్కుబళ్ళు అంటే నేనేదో గొర్రెలను ఇస్తాను, మేకలను ఇస్తాను, అయ్యే కాదు. నాయన ఈరోజు నేను నీ కోసం ఇది చేస్తా అని నువ్వు అనుకున్నా సరే, అది నీ హృదయంలో నువ్వు అనుకున్నా సరే, నువ్వు దానిని జరిగించి తీరాలి. పిల్లరా, వెనక్కి వెళ్ళొద్దు. మనం ఒక మాట దేవుడి దగ్గర అనుకున్నామంటే నువ్వు అనాల్సిన అవసరత లేదు, నువ్వు అనవలసిన అవసరత లేదు. నా నిమిత్తం ఎవరు పోతారు అని యెషయా గ్రంథంలో దేవుడు అంటా ఉంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నాడు? నేను వెళతాను. ఆ ఒక్క మాట కోసం ప్రియులారా వచ్చి ప్రాణం పెట్టాడు.
ఏమండి, ప్రాణం పెట్టాడు, పరలోకాన్ని వదిలిపెట్టాడు, తండ్రిని వదిలిపెట్టాడు, భూమి మీదకి వచ్చి పాప శరీరాకారంతో భూమి మీదకి వచ్చి ఎలాంటి జీవితాన్ని జీవించాడు, ఎలాంటి శ్రమలు అనుభవించాడు, ఎలాంటి దుఃఖం అనుభవించాడు, ఎలాంటి బాధలు అనుభవించాడు. దేనికోసం తెలుసా? తన తండ్రికి ఇచ్చిన మాట. ఏమండి, తన తండ్రికి ఇచ్చిన మాట, నేను వెళతాను, నీ పిల్లలను, నా సహోదరులను నేను రక్షించే వాళ్ళను నీ దగ్గరకు తీసుకొస్తాను. ఆ ఒక్క మాట కోసం యేసుక్రీస్తు ప్రభువారు తన దేహాన్ని బలియాగంగా సమర్పించారు. ప్రియులారా, మాట కోసమే. అందుకే ప్రతిసారి దేవుడు ఏమంటాడు తెలుసా? నీ మాట జాగ్రత్త. ఏమండి, నీ మాట జాగ్రత్త. నీ మాటలన్నీ లెక్కించబడుతున్నాయి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా చూడాలి. ఈ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఈ క్రీస్తు యేసుకున్న మనసు ఏంటి? తన సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలను కూడా ఆయన చూశాడు. ఇది ఎవరి మనస్సు? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఇప్పుడు ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకునేను. ఎందుకు ప్రియులారా ఆయన అలా చేసుకోవాల్సి వచ్చింది? ఒక మాట, నేను వెళతాను, నా సహోదరుల కోసం నేను వెళతాను, నీ పిల్లల కోసం నేను వెళతాను, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకొనెను. ఏమండి, ఆయన తన్ను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. అదట దేవునికట మంచి ధూపార్పణమట. యేసుక్రీస్తు ప్రభువు వారి బలి, యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితం అనేటువంటిది ఆయనకు ఒక మంచి ధూపార్పణముగా ఉన్నది. మీరు కూడా అలాంటి జీవితాన్ని మీరు కూడా జీవించండి అని మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒక్కసారి. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. అందుకనే ప్రియులారా, ఒక మాట ఇచ్చేటప్పుడు 100 సార్లు ఆలోచించండి. ఒకసారి దేవుడి దగ్గర ఒక మాట ఇచ్చాక ఒక్కసారి కూడా ఆలోచించొద్దు. ఏమండి, ఒక్కసారి మాట ఇచ్చేటప్పుడే 100 సార్లు ఆలోచించు. ఒకసారి ఇచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఆలోచించొద్దు. మీకు అర్థమైందా? ఇవ్వడానికంటే ముందు 100 కాదు 1000 సార్లు ఆలోచించు, నష్టం లేదు. ఇచ్చావనుకో, ఒక్కసారి కూడా ఆలోచించకుండా దానిని నువ్వు జరిగించి తీరాల్సిందే. మరి ఇలాంటి మొక్కుబళ్లను మనము ఎందుకు మొక్కుకుంటున్నాం అసలు? ఏమండి, అసలు ఎందుకు చేయాల్సి వస్తుందో చెప్పండి ఒక్కసారి. ఎందుకు మనము ఆలోచించాల్సి వస్తుందో చెప్పండి ఒక్కసారి. చెప్పండి, మ్యూట్లో ఆలోచించండి ఒకసారి. అంటే ఎందుకు మనము ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం? మాటలు ఇస్తున్నాము దేవుడి దగ్గర, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం.
అందుకని ప్రియులారా, బలహీనతల్లో మాటలు ఇవ్వద్దు. బలహీనతల్లో మాటలు ఇవ్వద్దు. నాయన నాకు పిల్లల్ని ఇచ్చేస్తే నేను మళ్ళీ ఆ పిల్లవాడిని నీకు ఇచ్చేస్తాను. ఏది హన్నా చరిత్ర చదివి ఆ ఎమోషన్లోకి వెళ్ళిపోయి అనేస్తాం. దేవుడు గర్భాన్ని తెరిచాడు అనుకోండి, 9 నెలలు పిల్లవాడిని మోసి పిల్లవాడిని కన్న తర్వాత అసలు ఆ మాటే గుర్తుండదు. ఏమండి, ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత ఇక వాడి ఆలన పాలన చూసుకుంటూ గారాభంగా పెంచుకుంటూ వాడిని పాడు చేసి, ఏమండి, మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చి మళ్ళీ ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఇది పాపం. ఏమండి, దీన్ని ఏమంటారు? ఇది పాపం. ప్రియులారా, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం 1కి 2 సార్లు ఆలోచించాలి. మాట ఇచ్చేటప్పుడే ఆలోచించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవునన్నట్టుగానే ఉన్నవి కనుక. అవును అంటే అర్థం ఏంటి? ఆమెన్. అవునా? దేవుని వాగ్దానాలు ఎన్నైనా మన దగ్గర ఏమున్నాయి? అవునన్నట్టుగానే ఉన్నాయి అంటే ఆమెన్. ఆయన మాట ఇచ్చి తప్పుతాడా? తప్పడు. మాట ఇచ్చి తప్పేది ఎవరు? మనం అసలు ఇచ్చేటప్పుడే మనకు ఆలోచన ఉండదు. ఇప్పుడు చదవండి సామెతల గ్రంథంలోది. ఇప్పుడు చదవండి ఆ వచనం, సామెతల గ్రంథం చదవండి. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కుకొనిన తర్వాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరి అంటే ఉత్సు అంటే అసలు ఇంక అందులో పడిపోతాడు. చేయలేదనుకోండి, వాడిని వెంటాడుతూ ఉంటుంది, నేను చేయలేదని. చేయడానికి మనసు రాదు, చేయకుండా ఉండలేడు. కానీ ప్రియులారా, యెఫ్తా చేశాడు, హన్నా చేసింది, అననీయ సప్పీరలు చేయలేదు. మరి ఈ రోజున మన జీవితాలు ఏంటి? ఈ రోజున మన పరిస్థితి ఏంటి? దేవుడి దగ్గర మన ఆలోచన ఏంటి? దేవుడి దగ్గర మన మాటలేంటి? దేవుడి దగ్గర మన క్రియలేంటి? మన మొక్కుబళ్ళేంటి? అంత అబద్ధం. ఏమంటే అంత అబద్ధం. మన భక్తి అబద్ధం, మన విశ్వాసం అబద్ధం. కేవలం మన భౌతిక సంబంధమైన సంతోషాలను నెరవేర్చుకోవడానికి మనము దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నాం ప్రియులారా. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. కనుక ఒకవేళ మొక్కుకుంటే హన్నా మాదిరిగా చెల్లించాలి. ఏమండి, అసలు నీ మాట, ఒక మాట నువ్వు అవునంటే అవును, ఇక మళ్ళీ నువ్వు దానిని గూర్చి వెనక్కు వెళ్ళాల్సిన అవసరత లేదు, నువ్వు దానిని గూర్చి ఆలోచించాల్సిన అవసరత అంతకంటే లేదు. కనుక ప్రియులారా, 1కి 2 సార్లు ఆలోచించి మాట ఇవ్వండి. ఈ మొక్కుబళ్ళను చెల్లించకపోవటం, మొక్కుకొని అది మనకు ఉరిగా ఉంటుంది అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాటలు ఇచ్చేటప్పుడు, దేవుడి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు, నీ ప్రార్థనలో అన్ని మొక్కుబళ్ళే ఉంటాయి. అవునా కదా? మన ప్రార్థనలో ఏముంటాయి? అన్ని మొక్కుబళ్ళే ఉంటాయి. నాయన నాకు అది ఇవ్వు, అది ఇస్తే నీకు ఇది చేస్తా. అది మొక్కుబడే, అది మొక్కుబడే. అయ్యే ఉంటాయి అన్నీ. మరి ఎన్ని మొక్కుబళ్ళు చెల్లిస్తున్నావు? ఏమండి, మనం ఎన్ని మొక్కుబళ్ళు చెల్లిస్తున్నాం? ఒకసారి ఆలోచించుకోవాలా ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, నీకు స్తుతులు స్తోత్రాలు నాయనా. మీరు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి, ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి ప్రభువా మీకే వందనాలు. మీ మాటలను, జ్ఞానాన్ని, మీ ఆలోచనను బిడ్డలకు బోధించి ఉండగా ఈ మాటలలో వారిని స్థిరపరచండి. విన్నటువంటి మాటలను ప్రభువా బిడ్డలు విని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా ఈ మాటల ప్రకారంగా వారు జీవించడానికి మీరు అవకాశాన్ని ఇవ్వండి. బిడ్డలు ప్రభువా ఏ బలహీనతల్లో నాయన మాటలు మాట్లాడి ఉన్నారో,
ఏ బిడ్డలు ప్రభువా తండ్రి బలహీనంగా నాయన మీ ఎదుట ప్రభువా నిబంధనలు చేసుకుని ఉన్నారో వారందరినీ క్షమించండి ప్రభువా. వారికి వివేచన అనుగ్రహించండి, జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన. బిడ్డల ద్వారా మీరు మహిమపరచబడండి, ఘనపరచబడండి. బిడ్డలకు కావలసిన ప్రతి అవసరతను తీర్చిన ఆయన బిడ్డలను ఆత్మలో ఎదిగింపచేసి మీ పనిలో బిడ్డలను బలంగా వాడుకొనమని, మీ చిత్తం యావత్తు బిడ్డల పట్ల జరిగించమని, మీ చిత్తమైతే తిరిగి మరి ఒక మారు మేము కూడుకొని మీ వాక్యములు ఆనందించుకునే భాగ్యాన్ని మాకు కలుగ చేయమని మా ప్రభు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుని చిత్తమైతే ప్రియులారా మళ్ళీ కలుసుకుందాం. ప్రియులారా